వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఒక పక్క అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి పాలనాపరమైన ఇబ్బందులు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి పార్టీ పరమైన ఇబ్బందులు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అలాగే గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా ఆ పార్టీని వదిలి వెళ్ళబోతున్నారు, వైసీపీ ఖాళీ కాబోతుంది అంటూ. నిజమేనా? ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల రాజీనామా కానీ, ఎమ్మెల్సీల రాజీనామా కానీ చూస్తూ ఉంటే వైసీపీలో ఒక అయోమయం మొదలైందా, లేదంటే వైసీపీకి గడ్డు కాలం 3 నెలలకే స్టార్ట్ అయిపోయిందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం అనుకోవాలా, లేదంటే 10 ఏళ్ల క్రితం జగన్కి లేదంటే జగన్ నచ్చిన నాయకులకి ఇప్పుడు ఆయన ఎందుకు నచ్చట్లేదు? అలాగే గ్రామ సభల పేరుతో గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే దిశగా పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి? జనసేన నాయకులు లేదంటే జనసేన పార్టీలను ఒకరిద్దరు నేతలు మాట్లాడిన మాటలు మెగా కుటుంబంలో కొత్త వివాదాలు తెచ్చిపెట్టాయా? ఈ వారంలో మరికొన్ని కీలక అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్టైల్లో. సార్, ముందుగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఆయనకి చాలా లెక్కలు ఉంటాయి. కానీ ఓడిపోయిన తర్వాత అవన్నీ తప్పినయ్యా? ఒకప్పుడు ఎంతో నమ్మకంతో రాజ్యసభ సీట్లు ఇచ్చిన నేతలే మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు ఇవాళ బయటికి వెళ్ళిపోవడం, బేద మస్తాన్ రావు ఆయన కూడా రాజీనామా చేయడం, అలాగే వాళ్ళ బాటలో గొల్ల బాబురావు కూడా ఇవాళ ఢిల్లీలో కనిపించారంట. ఆయన ఎందుకు వచ్చావని అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పలేను అంటున్నారు తప్ప నేను పార్టీలో ఉంటాను అన్నట్టు. ఎలా చూడాలి ఓవరాల్గా ఇదంతా? ఉండేవాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎక్కువ మంది వెళ్ళిపోవచ్చు కూడా. ఇప్పుడు జగన్కి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు పార్టీని సంస్థాగతంగా బయటికి పోనీయకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దగ్గరికి మనుషులు పంపించడం, టీముని పంపించడం, కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం, ఇదంతా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు, నన్ను నమ్మినోళ్ళు ఉండండి, ఉన్నోళ్ళని నేను చూసుకుంటాను అంటాడు. ఈ రెండిట్లో తేడా. వర్క్ పరంగా చూసుకుంటే చంద్రబాబుని నమ్మి చెడ్డోళ్ళు ఉన్నారు, జగన్ని నమ్మి చెడ్డోళ్ళు లేరు. చంద్రబాబు నమ్మకపోయినా అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి నమ్మకపోతే అవకాశం ఇవ్వడం. ఇది సింపుల్ లాజిక్ అనమాట. ఇప్పుడు ఇతను మోపిదేవి వెంకటరమణకి అంటే ఏదైనా సరే మనకి ఆకలి వేస్తుంది అనుకోండి, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఆకలి కొంచెమే ఉందనుకోండి, నాకు ఇదే కావాలనిపిస్తుంది, ఇట్లాగంటే అయితేనే తినాలనిపిస్తుంది. ఏ పదవి లేనటువంటి వాడేమో నాకు ఏ పదవి ఇవ్వలేదని ఏడుస్తున్నాడు అక్కడ. జగన్ ఇవ్వలేదే అని. అంతేగా. అన్ని పదవులు తీసుకున్న అతనేమో నాకు ఇది కాదు, నాకు అది కావాలని అడుగుతున్నాడు. అంటే ఆప్షన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ వరుస పెట్టి ఓడిపోతానే వస్తున్నాడు. తను గెలిచింది ఎప్పుడు? అప్పుడెప్పుడు కాంగ్రెస్ టైంలో. ఆ తర్వాత ఎప్పుడైనా గెలిచాడు ఆయన? గెలవలేదు కదా అని వదిలేయలేదు కదా జగన్. తీసుకొస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు ఆపర్చునిటీస్. ఎమ్మెల్యే అన్ని ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశాడు, మళ్ళీ ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను చాలా బాధపడ్డాను, మనోవ్యాధి చెందాను. ఎందుకు మనోవ్యాధి చెందాను అంటే, నాకు లోకల్ పాలిటిక్స్ ఇష్టం కానీ రాజ్యసభ అక్కడ ఏదో పైరువీలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. లోకల్ పాలిటిక్స్ చేయడానికి నువ్వు గెలిస్తే ఎవడొద్దన్నాడు నిన్ను? నువ్వు గెలవకపోవడం వల్లే కదా ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అబ్బాయికి గొడవ చేశాడు ఆయన, ఇచ్చారు. ఏమైంది? ఇప్పుడు ఈ రెండు ఒత్తిడి మేరకే కదా జరిగింది. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ పోనీ అంతకుముందు గెలిచి ఉంటాయింది లాక్కుని ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. పిల్లి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అబ్బాయిది మామూలు రచ్చ చేశారు అప్పుడు ఆ టైంలో. అప్పుడు ఇంతే. ఏమైపోయిందంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆ కంట్రోల్ ఇక్కడ లేదు బేసిక్గా. అది కుర్రోడు ఆఫ్టర్ ఆల్ అనుకుంటారా, లేకపోతే కనుక ఇతని మీద ఇప్పుడే మనం పట్టు బిగించకపోతే ఎట్లా అనుకుంటారా? ఇది ఒక తేడా. రెండోది ఏంటంటే, చంద్రబాబు అసలు ఆప్షన్ ఇవ్వడు ముందు. నేను చూసుకుంటా అంటూ నలుగురిని అక్కడ ఎంకరేజ్ చేసి అందులో ముగ్గురిని ఫైనల్ చేసి అందులో ఇద్దరిని లాటరీ తీసి ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. ఒకళ్ళు పోతే ముగ్గురు ఉంటున్నారు. ఇక్కడ ఇతని ఎట్లా ఉంటుంది, ఇతను పోతే వాట్ నెక్స్ట్ అనేది కనబడట్లే. అంతే కదా. తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేసిందో ఇక్కడ ఇతను చేస్తున్న తప్పదే. కేసీఆర్ కూడా నియోజకవర్గానికి ఒకళ్ళు నమ్మాడు. అంతకుముందు ఏళ్ల తరబడి ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఉద్యమం నుంచి నమ్మిన వాళ్ళని పక్కన పెట్టి అలా వచ్చిన వాళ్ళని ఇచ్చాడు. ఉద్యమం నుంచి వచ్చాక నాకు లైఫ్ ఇవ్వలేదు వాడికి ఇచ్చాడు అన్నటువంటిది వీళ్ళ కడుపుమంట. ఇతను అవును నేను ఇక్కడ పేరుంది కాబట్టి నాకు ఇచ్చాడు కానీ ఏముందిలే అనుకున్నారు. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ని బట్టి. కానీ ఇక్కడ చిన్న అనాలిసిస్ చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాలిక్యులేషన్స్, ఆలోచనలు అన్న రాంగ్ ట్రాక్ పడుతున్నాయి. ఎందుకంటే ఈయన అన్న మాటలు మోపిదేవి వెంకటరమణ ఈయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలనుకో, డైరెక్ట్గానే చెప్పారు ఇంకా టీడీపీతో కంటిన్యూ అవుతాం అనేది ఎంతవరకు అనేది ఫర్దర్ నెక్స్ట్.
యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలనుకున్న వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెట్టు, అంటే పరిమళనత్వాన్ని ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఓకే, వాళ్ళు దానికోసం వస్తారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారు మొన్నటి వరకు రాజ్యసభ, ఆయన తీసుకొచ్చి నెల్లూరు అక్కడ పెడితే ఏమైంది, ఆయన వాటం పాలైపోయారు. అంటే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టడం, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెట్టడం, ఆ లెక్కలు తప్పుతున్నాయి. అందుకే ఇన్ని రోజులు గుప్పుడు మూసుకున్న మోపుదే ఒక్కసారిగా ఓపెన్ అయ్యారా? ఇప్పుడు ఆ ముక్క ఆయన ఆ రోజుని చెప్పేసి వద్దని ఉంటే కరెక్ట్ అయ్యేది. రాజ్యసభ ఇచ్చిన అందుకే కదా ఆయన నేను చాలా త్యాగాలు చేశాను, అది మీకు తెలియట్లేదు అన్నమాట. నేను అంటుంది అదే, త్యాగం అంటే ఏంటి, రాజ్యసభ వద్దంటాం, నాకు వద్దన్నా నాకు ఎమ్మెల్యే టికెట్టే కావాలి అని కూర్చున్నాడు అనుకోండి, అది త్యాగం ప్లస్ కరెక్ట్ గా నిలబడ్డట్టు. అంటే రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడమే ఆయన రాజకీయాన్ని త్యాగం చేయడం ఆయన దృష్టిలో, రాజకీయ భవిష్యత్తుని త్యాగం చేయడం. ఇష్టం వచ్చినట్టు కాదు కదా త్యాగం అంటే, రాజకీయ భవిష్యత్తు త్యాగం. అప్పుడు ఇంకా నువ్వు ఇక్కడ వెళ్ళకూడదు కదా, నువ్వు తన రాజకీయ భవిష్యత్తు మీరు చెప్పినట్టు త్యాగం చేసేసాడు, రాజ్యసభ తీసుకున్నప్పుడు బయటికి ఎందుకు వెళ్ళడం మరి? ఇప్పుడు వెళ్ళకూడదు కదా నువ్వు పార్టీ కష్టకాలంలో వెళ్ళిపోతున్నావు. అవును, పార్టీ కష్టకాలంలో వెళ్తున్నావు. పార్టీలో వెలుగులో ఉన్నప్పుడే నువ్వు కనుక త్యాగం అవ్వాల్సి వస్తుంది అనుకున్నప్పుడు, నాకు ఈ సీట్ వద్దన్నా, ఇస్తే నాకు ఎమ్మెల్యే, లేకపోతే వదిలేసి అంటే బాగానే ఉంటుందిగా. అప్పుడు జెన్యూన్ అవుతుంది. అప్పుడు తీసుకుని నువ్వు దిగిపోయిన తర్వాత, ఇప్పుడు పోనీ నువ్వు గెలుస్తా ఉన్నాడు అయితే నీ సీట్ లాక్కున్నారంటే ఒక అర్థం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను అన్నాడంటే ఒక అర్థం ఉంది, ఏది మన పెనమలూరు ఆయన పార్సార్, ఎందుకంటే తను గెలుస్తానన్న నమ్మకం ఉంది, జగన్ నమ్మలేదు, ఆయన గెలిచాడు కాబట్టి అతనికి ఒక అవకాశం ఉంది. కోటమిరెడ్డికి ఒక ఛాన్స్ లేదు, ఆనంకి ఒక ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు గెలుస్తూ ఉన్నోళ్ళకి మళ్ళీ ఇవ్వమంటే ఇవ్వనన్నాడు, ఇక్కడ మేము మళ్ళీ టికెట్ తీసుకుని గెలిచి చూపెట్టాం కదా అని అడిగే హక్కు వాళ్ళకు ఉంది. లైన్ లో ఉన్నారు, యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. రఘురామకృష్ణరాజుకి హక్కు ఉంది, ఎందుకు ఎమ్మెల్యేగా ఎంపీగా పోయినా ఎమ్మెల్యే గెలిచాడు, నాకు అప్పుడైనా ఇక్కడ ఎంపీ ఇచ్చినా గెలిచేవాడు నేను నరసాపురం అని అడగడానికి హక్కు ఉంటుంది. ఇతనికి వరుసనే ఓడిపోతున్న అతన్ని గౌరవం ఇచ్చి, నీ సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చి, నీకు గౌరవం ఇచ్చి చేశాడు. పోనీ నీ సామాజిక వర్గంలో నువ్వేమన్నా ఒక బలమైన నాయకుడిగా ఎమర్జ్ అయ్యావా? లేదు. పార్టీకి నీ సామాజిక వర్గం నుంచి ఏమన్నా ఓట్లు తెచ్చిపెట్టావా? ఏం లేదు కదా. పదవి తీసుకున్నావు, కూర్చున్నావు, అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూర్చున్నావు, అలాగే ఎంపీగా ఉన్నప్పుడు కూర్చున్నావు. పని చేసింది ఏంటి ఆయన పార్టీకి? పని చేసి ఇదిగో రాత్రి పగలు కష్టపడ్డాడండి పార్టీ కోసం, ఇవాళ తీసేసాడంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఒక తేడా ఉంది. ఈయనేమో యాక్టివ్ పాలిటిక్స్ నేను కావాలనుకుంటే ఇన్యాక్టివ్ అని, ఆయన మరి ఎందుకు విజయసాయి రెడ్డి అంటే వెళ్ళట్లేదు అనుకోండి, ఆయన ఏంటి ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ తీసుకొస్తున్నట్టు కదా, రాజ్యసభ నుంచి తీసుకొస్తున్నాను, కానీ వర్కౌట్ అవ్వలేదు కదా. ఎక్కడ అవుతుంది? ఆయన ఏంటి అక్కడైతే కనుక జగన్మోహన్ రెడ్డికే ఓట్లు తగ్గినాయి, మరి అప్పుడు వర్కౌట్ కాలేదని ఇంటికి వెళ్ళిపోతాడు రాజకీయం, లేదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకి తగ్గిందని ఇంటికి వెళ్ళిపోతాడు రాజకీయం, లేదా లోకేష్ ఓడిపోయాడని ఇంటికి వెళ్ళిపోతాడా, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. జగన్ గారి ఫార్ములా లెక్క తప్పిందా, అది వీళ్ళకి నచ్చక ఇప్పుడు బయటకు వచ్చేస్తారు. జగన్ ఫార్ములా కాదు, ఇక్కడ బేసిక్ గా మా ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ ఉండట్లేదు అంటున్నారు. అంతేనా? ఇతను కోరుకునేది ఏంది, నాకు రాజ్యసభ కాదు ఇది కావాలి. ఇప్పుడు మరి రాజ్యసభ అంటే ఏంటి, తెలుగుదేశం కూడా తీసుకుంటున్నారని అర్థం. ఇప్పుడు తెలుగుదేశం కూడా తీసేసుకుంటున్నారు, అది దానికి అతనికి ఏం పదవి ఇస్తానన్నారో తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే రెండింటికి రాజీనామా చేసినట్టేనా? అంతే కదా, పార్టీ సభ్యత్వానికి పదవికి కూడా రెండు వదులుకున్నట్టే. ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉంటది. ఒకటి భయం వేసి ఉండాలి తన ఏరియాలో, ఇక తనకు మళ్ళీ ఛాయిస్ ఉండదు అన్నటువంటిది. ఆయన సత్యప్రసాద్తో మాట్లాడన్నాడు, వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం కుదుర్చుకున్నారేమో, నెక్స్ట్ ట్రిప్ మోపిదేవికి సీట్ ఇచ్చేసేటట్టు, అంతే కదా. మరి ఇంకేం యాక్టివ్ పాలిటిక్స్ ఉంటాయి, మరి వరుసగా గెలుస్తున్నాయి. మరి అదే లాస్ట్ టైం కూడా గెలిచాడు ఆయన. అదే మరి అప్పుడు ఆయన ఏమన్నా రాజ్యసభకి వెళ్ళిపోతా నువ్వు తీసుకొని చెప్పాడా? ఎందుకంటే ఆయనతో మాట్లాడానన్నారు, కొన్ని యాక్టివ్ పాలిటిక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలానే అలా అయితే ఆయన యాక్టివ్ పాలిటిషియనే కదా. మరి ఇప్పుడు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ తీసేసి ఈయనకి ఇస్తాడా? ఎందుకు ఇస్తారు? మరి వెళ్ళి ఇంకప్పుడు ఏంటి యాక్టివ్ పాలిటిక్స్, నాకు అర్థం కాలేదు. పోనీ ఇదివరకు యాక్టివ్ పాలిటిక్స్ నువ్వు అంతే ఓడిపోయినా నీకు మంత్రి ఇచ్చారు. అంటే ఈయన బాటలోనే బేద మస్తాన్ రావు గానీ గొల్లబాబురావు లాంటి వాళ్ళు ఉండడం, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పార్టీ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చాడు లైఫ్. వాళ్ళేమో దీన్ని ఒక మజిలీగా తీసుకున్నారు, అంతేనా? పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు బేద మస్తాన్ రావు ముందు తెలుగుదేశం ఎమ్మెల్యే కావాలి, ఆ తర్వాత తనకి అక్కడ ఓడాడు, రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? డబ్బున్నోడని ఇచ్చాడు. డబ్బు ఏమన్నా పార్టీకి ఖర్చు పెట్టాడేమో కూడా, మేబీ నియోజకవర్గానికి అప్పట్లో ఏమనేవాళ్ళు అంటే 500 కోట్ల ఎంతో రాజ్యసభకి, పరిమళనత్వానికి తీసుకోలేదు, కృష్ణయ్యకి తీసుకోలేదు, మోపిదేవికి తీసుకోలేదు, పిల్లి సుభాష్ చంద్రబోస్ తీసుకోలేదు. ఇట్లాంటి వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఇక్కడ
అది కూడా అక్కడ వాళ్ళకి ఇప్పించారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కదా అని చెప్తారు. డబ్బులు ఖర్చు పెట్టాను వచ్చాను అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళు ఇస్తానన్నారేమో టీడీపీ వాళ్ళు రాజ్యసభ. మోపిదేవి అయితే శాంతం వద్దనుకుంటున్నాడు, ఇతనికి అట్లా వద్దనుకుంటున్నట్లేదు కదా. లేదా బ్లాక్ మెయిలింగ్ ఏమన్నా లొంగారా అంటే ఇప్పుడు కొన్ని భయపెట్టి రాజీనామాలు చేపిస్తున్నాయి ఉంటున్నాయి కదా, అట్లా లాక్కునేటటువంటి కూడా అట్లాగే ఏదైనా జరిగిందా చూడాలి. అంటే భవిష్యత్తులో ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని ఏమన్నా గ్యారంటీ ఉందా రేపొద్దున్న? ఇప్పుడు ఇద్దరు మాత్రం బహిరంగంగా ప్రకటించారు, ఒకళ్ళు విజయసాయి రెడ్డి, ఇంకోళ్ళు మేడ రఘునాథ్ రెడ్డి. వాళ్ళిద్దరూ మేము వెళ్ళమన్నారు. వైవి సుబ్బారెడ్డి వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఇలా ముగ్గురు వరకు ప్రస్తుతానికి గ్యారంటీ ఉంది. ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం, మిగతా వాళ్ళు ఉంటారా ఉంటారా. ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వీళ్ళు. అదే అనేది పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ వీళ్ళకి బీసీ సామాజిక వర్గాల వాళ్ళకి కూడా బీసీ కదా ఆయన కూడా, అంటే మైనార్టీ కిందకు వచ్చి బీసీ ఆ కాన్సెప్ట్ లో వచ్చేది ఇచ్చారు. బీసీల కింద మంచి అవకాశం వచ్చిందని సంతోషపడాలా, అవకాశాన్ని వాళ్ళే వదులుకుంటున్నారని బాధపడాలా, వాళ్ళు తేల్చుకోవాలి. అంటే వైఫల్యం ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిది ఎంతవరకు చూడొచ్చు? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు తెలుగు పార్టీ వాళ్ళు ఏమంటారంటే తిట్టుకునేది ఏంటంటే అట్టగా దారి తప్పే వాళ్ళందరికి ఇచ్చామంటారు. అది అట్లా అనుకుంటే కనుక రాజకీయం చేయలేడు ఇక. అప్పుడు అది వైఫల్యం అని ఎప్పుడు అనాలంటే ఇచ్చి గెలిపించుకోలేకపోతే వైఫల్యం అంటారు. ఇచ్చి గెలిపించుకున్నాక వైఫల్యం అంటే ఇంకా అంతకు మించిన రాజకీయం అసహ్యం ఇంకోట్లే ఉండదు. మిగిలిన పార్టీలు గాడినే వైసీపీ కూడా కట్టేయాలా? ఏ పార్టీ అయినా అధికారం కోల్పోయినప్పుడు నేతలు వెళ్ళిపోవడం అనేది సహజం. కానీ ఇక్కడ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో అభిమానంతో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారంటే ఇంకా రాజకీయం ఒక్కటే కనిపిస్తుంది ఇక్కడ వైసీపీలో. తెలుగుదేశం పార్టీ రాజకీయం ముందు చిత్తవుతున్నాడు ఇతను. అష్టదిగ్బంధనం చేసింది తెలుగుదేశం పార్టీ. దాని ముందు సామ దాన భేద దండోపాయాలన్నీ వాడుతోంది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. ఒకటి భయపడుతున్నారు కొంతమంది, ప్రలోభాలకు గురవుతున్నారు కొంతమంది, కమిట్ అవుతున్నారు కొంతమంది. అయితే ఎంతకాలం ఇది 2019 ముందు కూడా ఇలాగే జరిగింది కదా. భయపడ్డారు, లాక్కున్నారు, తీసుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. వెళ్ళినోళ్ళు అలా జగన్ అమినాబతులు తిట్టిపోచ్చారు. ఏమైంది రాజకీయం అనేటువంటిది? రాజకీయం ఎప్పుడు వన్ సైడెడ్గా ఉంటుందా? అదే కదా. కానీ వైసీపీ ఏర్పడమే జగన్ అనే వ్యక్తితో ఏర్పడింది. అది ఆయన మీద నమ్మకంతో చాలా మంది వచ్చారు. మోపిదేవి అలా వచ్చిన ఆయన, పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాంటిది. అప్పుడు అంత నమ్మకంతో నచ్చిన జగన్ ఇప్పుడు సడన్గా నచ్చట్లేదు. ఆయన మాటలు చూస్తే నేను చాలా త్యాగాలు చేశాను అనేది. అంటే వ్యక్తిగతంగా కూడా ఏమన్నా జగన్ వీళ్ళకి నచ్చట్లేదా నాయకులకి? ఇప్పుడు జగన్ యాటిట్యూడ్ నచ్చదండి. ఎందుకంటే అతను CEO స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇగో 85 మంది ఎమ్మెల్యేలు నేను తీసేస్తున్నాను అన్నాడు. వాళ్ళకి అలాగని చెప్పి పింక్ స్లిప్ ఇచ్చాడు. అవును, కార్పొరేట్ కంపెనీలో పింక్ స్లిప్ అంటే వెంటనే 1.5 రోజుల్లోనే ఉంటుంది. వీళ్ళకి పింక్ స్లిప్ 3 ఏళ్ల నుంచి ఇస్తానే వచ్చాడు, వర్క్షాపులు పెట్టుకుంటా. కాబట్టి అది నచ్చలేదు వాళ్ళకి. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఎంత చేసి ఓడిపోయాడు కదా, ఓడిపోవడం నచ్చలేదు. గెలిస్తే మూసుకుని కూర్చుందరు, ఓడిపోవడం నచ్చలేదు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల నుంచి కూడా థ్రెట్ ఉందా జగన్ కి? వాళ్ళు కూడా రేపో మాపో వెళ్ళిపోతారు. ఎమ్మెల్యేల దాంట్లో ఖచ్చితంగా ప్రస్తుతం వరకు అయితే కంట్రోల్లో ఉన్న ఈయన కనుక నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే వెళ్ళిపోతారు నాకు తెలిసి. కనీసం 6-7 అప్పుడు 2/3 వెళ్ళిపోవచ్చు. అప్పుడు జగన్ ఉన్న ఒకళ్ళ ఇద్దరు మిగులుతారేమో తెలియదు. బేసిక్ గా ఎమ్మెల్సీలు అయితే వెళ్ళిపోతారు అనుకుంటున్నా. అంటే ప్రారంభించారు, వీళ్ళు ట్రైల్ వేశారు. ఇప్పుడు కాకపోతే ఈవిడికి గనక పోతులు సునీత కనుక ఆమెకే సీట్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళు కూడా రాజీనామా చేసి అట్లా రావడానికి రెడీ అవుతారు. అయితే ఎంతమంది అనేది తేలాలి. ఇప్పుడు స్థానిక సంస్థలు బొత్స సత్యనారాయణ అయితే పోడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా సీట్లు మాత్రం మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి అంతే. వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. మిగతా కోటాలది కుదరదు కదా. టీచర్స్ మొన్న 2 గెలిచారు, వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళి చేసేదే ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్స్ వీళ్ళు ఎవరు గెలవలేదు అసలు. ఇంకేమున్నదని నామినేటెడ్ వీళ్ళ ఉంటది. ఇప్పుడు వాళ్ళని రాజీనామా చేసేస్తే నామినేటెడ్ మళ్ళీ ఇప్పుడు చేయించుకోవాలి. అదేమన్నా చేయాలి. అంటే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే నిజంగా చంద్రబాబు లాంటి వాళ్ళు వాళ్ళకి మాట ఇచ్చి తీసుకుంటే ఆ పదవులు మళ్ళీ వాళ్ళకి వస్తాయి గ్యారంటీగా. నిజంగా అదే కనుక జరిగితే టీడీపీలో ఇప్పుడు చాలా మంది ఆశావాహులు ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకుంటారా? అలా ఆ హామీల మీద తీసుకుంటారా? అదే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నేను చంద్రబాబు గారు చెప్పడం అయితే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి నేను క్లియర్గా నా పాలసీగా చెప్పాను. వాళ్ళు అట్ట ఉండకూడదు, ఇట్ట ఉండకూడదు, వాళ్ళ క్యారెక్టర్ ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ఉండకూడదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి. ఇప్పుడు పోతులు సునీత నీళ్ళే మన బూతులు తిట్టారు ఇంతకు ముందు, ఇప్పుడు ఎట్లాగొచ్చింది?
ఆమెకి. అట్లా బేదమస్తాన్ రావు ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని తిట్టి తట్టుకొని తిట్టారు, లేదా ఇదే మోపిదేవి వెంకటరామన్ ఎన్ని తిట్టారు. ఇప్పుడు మరి వాళ్ళలో మరి అప్పుడు లేని క్యారెక్టర్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గరకు వస్తే క్యారెక్టర్ ఉన్నట్టు, మన దగ్గర లేరంటే వాళ్ళ క్యారెక్టర్ లేనట్టు. ఇది కామన్ గా జరిగే థింగ్. బేసిక్ గా ఒకటి ఏంటంటే చంద్రబాబు ఆశిస్తుంది ఒకటి, వీళ్ళు ఆశిస్తుంది ఒకటి. చంద్రబాబు ఆశిస్తుంది ఏంటంటే నువ్వు ఎమ్మెల్యే పదవా, ఎంపీ పదవా, లేకపోతే ఎమ్మెల్సీనా, రాజీనామా చేసి నా దగ్గరకు వస్తే నువ్వు ఉంటే నేను ఏదో ఓ రోజు చూసుకుంటా అనేది. దానికి ఏదో రారు, ఎష్యూరెన్స్ ఇస్తే వస్తారు. ఆ ఎష్యూరెన్స్ ఇచ్చే ముందు ఇది ఒక మైండ్ గేమ్. ఎందుకంటే ముందు ప్రిపేర్ చేయడానికి కూడా ఇట్లాంటివి ఉంటాయి. ఆ టైప్లో అనేది చూడాలి. ఈ రాజీనామాలతో ఎమ్మెల్యేలే కాదు, మాజీ ఎమ్మెల్యేలు, ఫైర్ బ్రాండ్లు, సీనియర్ నాయకులు వాళ్ళు కూడా డేలా పడుతున్నారా? ఈ వారంలో బాగా మెయిన్ రోజా గారు తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే జరిగిన ప్రచారం. అయ్యి ఇప్పుడు దాన్ని ఏమంటారు, రొడ్డ కొట్టుడు అంటారు, మధ్యలో పడేసి అన్ని వేసేసేయడు. అదే అవును, రోజా వెళ్ళిపోతుందని చెప్పి నా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. రోజాకి ఎవరు తీసుకుంటారా అని, తెలుగుదేశం తీసుకుంటుందా? తీసుకున్నప్పుడు వెళ్ళి ఏం చేయాలి ఆవిడ? ఇంకోటి తమిళ రాజకీయాలకి వెళ్ళేటట్టు అసలు ఆంధ్ర రాజకీయాలకి ఇప్పుడు ఎందుకు రావడం? ఏఐడిఎంకే ఎప్పుడో పిలిచినాయి ఆవిడ వెళ్ళలేదే. ఆవిడకి ఆంధ్ర రాజకీయాలు ఇష్టం, అసలు బార్డర్లో తమిళనాడు బార్డర్ కూడా కాబట్టి అది ఇష్టం. ఇంకోటి ఏంది అంటే ఆవిడ ప్రొఫైల్, అంటే ఆవిడని బయటికి పంపించడం కోసం వీళ్ళు చాలా ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఆవిడది విచిత్రం ఎట్లా ఉంటుందంటే ఏం మాట్లాడట్లేదు దాన్ని బట్టి వెళ్ళిపోతుంది అంటారు. మాట్లాడింది అనుకోండి అట్టట్ట మాట్లాడుద్ది అంటారు. రెండు ఆమె గురించి మాట్లాడుతూనే ఉంటారు. నాకున్న అవగాహన వరకైతే రోజే అక్కడికి పోదు. అందులో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె తీసుకుని ఏం చేసుకుంటారు వీళ్ళు? లేరా వీళ్ళ దగ్గర? పైగా ఆమెకు మొదటి నుంచి పార్టీలోనే రెండు వర్గాలు, పార్టీలో సొంత పార్టీలోనే శత్రువులను పెంచుకున్నారు ఆమె. ఇంకా పార్టీలో ఎమడు లేరేమో, అందుకే. తెలుగుదేశంలో లేరా? ఏ నియోజకవర్గంలో లేరు? మరి అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతారా? బేసిక్ అంత సంఘర్షణలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకు సీట్ ఇచ్చాడు, గెలిచింది, మంత్రి అయింది. కాబట్టి స్థానికంగా ఉండేటటువంటి తగవులు ఇప్పుడు ఆ లెక్కనైతే ఈ 45 మందికి సీట్లు ఇచ్చాడు కొత్తగా, అతను మార్చాడు. ఆ మార్చిన వాళ్ళకి కొత్త వాళ్ళకి గొడవ ఉంటుంది ఉంది కదా. దానివల్లనే ఇప్పుడు మోపిదేవికి అయిన ప్రాబ్లం. మోపిదేవి నియోజకవర్గం తనకు ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చాడు. మోపిదేవికి రాజ్యసభ ఇచ్చాను కదా అన్నాడు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మంచి ఘర్షణే కదా. మరి ఈయన వెళ్ళాడు, ఆవిడ వెళ్ళదు. ఆవిడ వెళ్ళేటైతే ఎప్పుడో పోవాలి కదా. అంటే మిగిలిన నాయకుల నుంచి అయితే అలర్ట్ ఏం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టే పని కూడా ఏం చేయట్లేదు జగన్ గారు. అంటే ఎవరన్నా ఇట్లాగా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా, నాకు ఈ కారణం అని చెప్తే అప్పుడు జగన్ ఏమన్నా చెప్తాడు. ఏం చెప్పకుండా అవతలకి వెళ్ళిపోయిన తర్వాత జగన్ ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర కూర్చుని, లేకపోతే అందరిని కూర్చుని కాళ్ళు పట్టుకుని బాబు మీరు ఎక్కడికి వెళ్ళబాకండి అనాలి. ఎమ్మెల్సీలతో మీటింగ్లు పెట్టాడు, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాడు, ఎంపీలతో మీటింగ్లు పెట్టాడు, చెప్పాడు తన వైఖరి ఏంటి. మనకు ధైర్యం ఉంది, ఇప్పుడే కంగారు పడదు, ఇది 2-3 నెలలే, ఇది ఎక్కువ కాలం నడవ. అంటే గవర్నమెంట్ ఉంటది కానీ పబ్లిక్ లో తొందరగా నెగిటివ్ వస్తుంది, మోసపోయారు వాళ్ళు పబ్లిక్. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, భరోసాగా ఉండండి, నేను చూసుకుంటాను, లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ పెట్టినా ఏం చేసినా అన్నాడు. వీళ్ళు కొంతమంది ఏమో ఎందుకు అనవసరమైన లిటిగేషన్స్ అనుకుని వెళ్ళిపోతుండొచ్చు, కొంతమంది ఏమో ఇప్పుడేదో తేలుద్దామని, ఇప్పుడే తొందరగా ఏదో అవకాశం వస్తుందని ప్రలోభపడి వెళ్ళిపోవచ్చు. కొంతమంది భవిష్యత్ రాజకీయాల్లో ఇక జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ కాడని వెళ్ళిపోతుండొచ్చు. వాళ్ళల్లో ఎవరు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు ఆల్రెడీ నిన్న మోపిదేవి ఇష్యూ తర్వాతన ఇప్పుడు నియోజకవర్గాలు ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. జోగి రమేష్కి మొన్న అంతకుముందు అతను అడిగింది మైలవరం కాకుండా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నాడని అతను తీసుకెళ్లి పెడంలోని కూర్చోబెట్టి మొదటిసారి పెనమలూరు వేసాడు. ఇప్పుడు అతను జోగి రమేష్కి ఇక్కడికి వేసేసి పెనమలూరుకి ఇంకొక ఆయన అనౌన్స్ చేసేసారు. అట్లాగే ఇక నియోజకవర్గాలు తొందరగా తెలుస్తాడు. వీళ్ళు ఒక్కొళ్ళు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క పాఠం నేర్చుకుంటాడు ఆయన కూడా. సర్దుబాటు ఐపాక్ టీం పనిచేయట్లేదా వైసీపీకి? ఇంతకు ముందుగానే ఒక రిపోర్ట్లు ఇచ్చేవారు, ఎవరి పనితీరు ఎలా ఉంది అనేది. ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు రిపోర్ట్లు తెప్పించుకోవట్లేదు జగన్. వాళ్ళతో పనే ఉందని ఇప్పుడు వాళ్ళు పనిచేసేది ఎలక్షన్స్ కి సంబంధించి. ఎలక్షన్ ఇప్పుడు ఏం లేదు కదా, మళ్ళీ ఏమన్నా టైం ఇచ్చి పిలుచుకోవాలంటే పిలుచుకోవాల్సిందే కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు పని చేస్తున్నట్టయితే లేరు. అంటే ఎక్కువ సర్వేల మీద రిపోర్ట్ల మీద ఆధారపడతారు కదా. సీఎం గా ఉన్నప్పుడు అది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో సర్వేలు కావాలి, ఎలక్షన్స్ అప్పుడు కావాలి, ఇప్పుడు ఎందుకు ఇంకా లోకల్ సర్వేలు. ఇందులో గ్రామ సభలతో ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారని అనుకోవాలి? మొన్న జరిగిన గ్రామ సభలు తీరు చూస్తూ ఉంటే అంటే ఏమైనా ఎలక్షన్ కాదు కదా, గ్రామ సభ అనేది ఒక సభ. అవును, అది అంతకు ముందు జగన్ హయాంలో పెట్టలేదు కాబట్టి మేము పెట్టామన్నారు. దాంట్లో జరిగిపోయింది.
దాంట్లో గొడవలు అయినాయి, అంతా నడిచింది. బట్ అట్ ద సేమ్ టైం చాలా చోట్ల అధికార పక్షం వాళ్ళు కోరుకున్నటువంటిదే జరిగింది. ఏం లేదు, శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టు ముందుగా ప్రభుత్వం అనుకునేటటువంటి నిర్ణయాన్ని అక్కడ అనౌన్స్ చేయడం, ఉపన్యాసం ఇచ్చి, అంత మించి ఏమన్నా ఉంటుందా? మూజువాణి ఓటు అంటారు పార్లమెంట్ లో, అసెంబ్లీలో కానీ. అంటే అర్థం ఏంటి? ఉన్న జనాభా ఎంతమంది ఉన్నారు, ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, దాని ప్రకారం అధికార పక్షం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఓటు, ఈ బిల్లు ఆమోదం పొందినట్టే అని. గ్రామ సభలు కూడా అంతే జరిగింది. ఎట్లుండాలా? ఇదిగో ఈ రోడ్డు వేద్దాం అనుకుంటున్నాం అయ్యా అంటే, గ్రామ సభ అంటే ఒరిజినల్ రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే ఇట్టగా ఇది రాసుకొచ్చేసి చదవడం కాదు. లేకపోతే కనుక సభ పెట్టామంటే పెట్టామని చెప్పి స్వీట్లు, నూనె, హాట్లు, టీలు రాసుకునే సభ కాదు. గ్రామ సభ కాన్సెప్ట్ ఏంటంటే, అయ్యా మన దగ్గర 40 కోట్లు ఉంది, ఈ 40 కోట్లలో సుబ్బారావు గారి ఏరియాలో ఒక రోడ్డు అడుగుతున్నారు, సిమెంట్ రోడ్డు. ఆ రోడ్డుకి వచ్చేటప్పటికి 10 కోట్ల రూపాయలు అవుతుంది. అదే తార్ రోడ్డు అయితే 7 కోట్ల రూపాయలు అవుతుంది. అదే సందర్భంలో ఇటు పక్కన అస్సలు రోడ్డు లేదు మాకు, అక్కడేం సగమన్న రోడ్డు ఉందని అడుగుతున్నారు రామారావు గారు. వీళ్ళ ఏరియాలో అయితే కనుక రోడ్డు వేయాలంటే 15 కోట్లు అవుతుంది. మీలో సుబ్బారావు గారి ఏరియాకి రోడ్డు వేయాలనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అదే సందర్భంలో రామారావు గారి ఏరియాలో రోడ్డు వేయమనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇలాగ తీస్తే అది గ్రామ సభ అంటే. అంతేగాని మీటింగ్ పెట్టి ఉపన్యాసం ఇచ్చేసి నేనంతా చేశాను అనేది కాదు. 40 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి, దీంతో ఈ రోడ్డు ఎత్తనా, ఆ రోడ్డు ఎత్తనా అని చెప్పడం కాదు. నా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 4ట్లో ఏది ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు మన దగ్గర ఉంది ఇక్కడ 500 మంది, 500 మందిలో సుబ్బారావు గారి డొంకకి ఎంతమంది ఓకే చేస్తారు? వాళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు 150 మంది ఉన్నారు. రామారావు గారి డొంకకి 180 మంది ఉన్నారు. ఇట్లా లెక్కేసుకుని ఇదిగో మెజారిటీ ప్రజల కోరిక మేరకు చూస్తే ఇది వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు రెండోది గ్రౌండ్ లెవెల్ అవసరం చూస్తే ఎట్లుంది, లేదు కొంత అస్సలు రోడ్ లేదా వాళ్ళకి వేద్దాం, ముందు ఆలోచించండి అని కన్విన్స్ చేయొచ్చు. ఆ విధంగా అది గ్రామ స్వరాజ్య స్ఫూర్తి అనేది. ప్రస్తుతం గ్రామ స్వరాజ్య స్ఫూర్తిలో తొలి అంకంలోకి అడుగుపెట్టాం. అసలు అంటూ గ్రామ సభ పెట్టడం మలి అడుగుల్లోనన్నా ఆ దిశగా వేస్తే బాగుంటుంది. కానీ జగన్ గారి హయాంలో జరగంది ఈ గ్రామ సభలో. ఇందులో మెయిన్ ఏంటంటే సర్పంచులకు, లేదంటే వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు వీళ్ళకి గుర్తింపు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అనేది. వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు అనేది వాళ్ళ వెర్షన్. నిజంగా అదే కనుక జరిగితే గ్రౌండ్ లెవెల్లో మాకు ఓటు బ్యాంక్ ఉంది, ఆ 40% దాని ద్వారా వచ్చింది అనే దానికి రేపు పొద్దున గండి పడతా. 40% దాని ద్వారానే వచ్చిందని చెప్పి జగన్ అంటున్నాడని నేను అనుకోను. సంక్షేమ పథకాల ద్వారా వచ్చింది అనుకుంటున్నాడు. గ్రౌండ్ లెవెల్ అలాగే ఉంది, ఇట్లా ఉంటదని కాదు కదా. తను అనుకునేది తను ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఓట్లు పడ్డాయి అనుకుంటాడు, లేదా పార్టీగా తనను నమ్మారు అనుకుంటాడు. గ్రామ సభల గురించినో పంచాయతీల గురించి ఇట్లా ఒక పర్పస్ అని ఆలోచించాడు అతను బేసిక్ గా. ఒకటి సర్పంచ్లు అంటారు, ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది అవతలకి చేరిపోయి ఉన్నారు మన ఎలక్షన్స్ అప్పుడు. చాలా ఏరియాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం కూడా మద్దతు బట్టిన అటు గెలిచింది బేసిక్. ఇక్కడ జగన్ దగ్గర అయితే అబద్ధం అనేసి వాళ్ళ ఉద్దేశం అంతే. ఇప్పుడు రాజకీయం చెయ్యాలా, ప్రజాసేవ చేయాలి, రెండే. జగన్ ప్రజాసేవ చేశాడు, చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. సింపుల్ లాజిక్ అక్కడ అంతే. కాబట్టి జగన్ అనేటువంటి వాడు నచ్చకపోవచ్చు. రాజకీయ పార్టీ నాయకుడికి రాజకీయంగా చేయాలనిపిస్తుంది. ప్రజల సేవ, ప్రజా సర్వీస్, ఇదిగో ఈ సర్వీస్ చేస్తే ప్రజలకు బాగుపడతారు, ఈ సర్వీస్ చేస్తే ప్రజలకు బాగుపడతారు అనేటటువంటిది దాన్ని రాజకీయ కోణంలో చేయాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు. అసలు ఈ రాజకీయం ఎందుకు మధ్యలో, ఇదంతా ఎలక్షన్ అయిపోయాక రాజకీయం ఉండకూడదు, అడ్మినిస్ట్రేటివ్ గా ఉండాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ విధానాన్ని ఓడించారు కాబట్టి, చంద్రబాబు విధానాన్ని గెలిపించారు కాబట్టి అదే రైట్ అనుకునే వాళ్ళు చంద్రబాబుతో ఉంటారు, జగన్ నుంచి యువతలకు వస్తారు. లేదు అది కరెక్ట్ కాదు, ప్రజలకు అందాల్సిన సేవ. ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి పార్టీలకు అతీతంగా అనే చోట, అవతల పార్టీ వాళ్ళకి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడైతే పెన్షన్లు ఆపేయడము, లేకపోతే కనుక తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకో అని చెప్పడము, లేకపోతే కనుక మంచినీళ్ళు ఆపేయడం, ఇట్లాంటివి ఏదో జరుగుతున్నాయి. అట్లాంటివన్నీ ఇంతకు ముందు లేదు కదా, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి రాజకీయం అంటే కక్ష సాధింపు కాదు అనేటటువంటి ద్వారా వీళ్ళు మాట్లాడగలగాలి. వీళ్ళకు ఉంటే కనుక ఇటు ఉంటారు, అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో 2 కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఒకటి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాత బాబు గారు బయటకు వస్తున్నారా, ఎమ్మెల్యేలు మంత్రులు క్రమశిక్షణ తప్పుతున్నారా, వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు అనేది ఒకటి. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ భార్యలు కానీ, మంత్రులు వాళ్ళ భార్యలు కానీ చేసిన కారణం ఏదైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారనేది. రెండవది టెండర్ల విధానం రద్దుకు సంబంధించి కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయం, దాని గురించి మాట్లాడింది. ఫస్ట్ చూసుకుంటే నిజంగా ఎమ్మెల్యేల క్రమశిక్షణ తప్పుతున్నారని గుర్తించారా బాబు గారు? అదొక పార్టీకి చెడ్డ పేరు తెచ్చేస్తున్నారని గమనించారా? నిజంగా వార్నింగ్ ఏంటి? ఇప్పుడు తప్పుని కవర్ చేయాలంటే ఆ తప్పుని కవర్ చేస్తున్నారన్నటువంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడం, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు. జగన్కి లోంది ఈయనకున్నదే అదే.
ఇప్పుడు జగన్ అనంతబాబు ఇష్యూనో అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినప్పుడు ఇట్లా మందలించాడని రాయించుకోవచ్చు కదా. అక్కడ ఎవడన్నా ఇప్పుడు ఆయన మందలించాడా లేదు తెలియదు, రాయించుకొని కూడా రాయించుకోలే. చంద్రబాబు గారు తిట్టింది మీరు ఎవరన్నా విన్నారా? ఎవరన్నా లేదు. మరి మిగతాదంతా బయట ఇచ్చిన ఆయన అదే ఎందుకు ఇవ్వలా? మిగతా అన్ని మాట్లాడినటువంటి ఆయన అది బయట ఎందుకు ఇవ్వలా? ఇది కేవలం పేపర్లకు లీక్ ఇచ్చారు. బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లీక్ ఇచ్చారా, వీళ్ళే రాశారు ఆయన పేరును, అంతే. ఎవడు తెలుసు? బేసిక్గా ఆయనే నిజంగా స్పందిస్తే పతిపాటి పుల్లారావుని పిలిపించాలి. ఏంటయ్యా ఏంది ఇది పద్ధతి అని అడగాలి. ఆయన ఎవరు అప్పుడు బస్సుకు సంబంధించి బస్సుల మంత్రి రామ్ పుల్లారెడ్డి, ఆయనకి సంబంధించి ఏమైంది వాళ్ళ ఆవిడ అప్పుడు ఇట్లాగే అన్నారు, ఇట్లాంటి కఠినంగా ఉంటానన్నారు అని. ఆయన కఠినంగా ఉంటానన్నారు, మళ్ళీ ఇది ఎట్ట జరిగినాయి? లేకపోతే ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా బయట ఇచ్చి అందరికి తాట తీస్తాను, మీరు అందరు ఆగండి, లేకపోతే చెప్పండి నేను కూడా తప్పుడు పని చేస్తాను, మా వాళ్లే తింటున్నారు అని ఓపెన్ గా చెప్పాడు ఆయన. మరి ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఈయన ఆపాడా? ఇసుక తింటున్న 25 మంది తెలుగుదేశం కాంట్రాక్టర్లను ఏమన్నా లోపలేవి ఇచ్చారా? అదే వాళ్ళ తరపున అస్మిత్ రెడ్డి పిలిచి వాళ్ళని. మరి ఇంక ఇందులో ఎక్కడ న్యాయం జరిగింది నాకు అర్థం కాల. 25 మంది మీద కేసు పెట్టాల. పోతే జేసీ ప్రభాకర్ రెడ్డికి పిలిపించి మాట్లాడింది లేదు, అస్మిత్ రెడ్డికి పోలీసులు క్షమాపణ చెప్పారు. ఇంకేంటి ఇక్కడ నలిగిపోతుంది ఏంటి? ఉద్యోగి ఏం చేయాలి? ఇదే తెలుగుదేశం వాళ్ళని కనుక ఆపితే, నా కొడక నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడురా, అందుకని మా లారీలు ఆపుతున్నావు, వాళ్ళని ఆపావు నువ్వు అని బూతులు తిడుతున్నారు. ఇక్కడ మొన్న బూతులు ఆడియోలతో సహా వచ్చినాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫాలో అప్ గా ఎందుకు అంటే ఓకే పేపర్లోనే వచ్చిన ఆయన తిట్టారో లేదో తెలియదు, వార్నింగ్లు ఇచ్చారు. దానికి ఫాలో అప్ గా ఎస్ఏలకి సిఏలకి వాళ్ళు మెమోలు ఇవ్వడం ఉన్నతాధికారులు. అంటే ప్రభుత్వం జోక్యం లేకుండా అలా జరగదు కదా. ఒక మంత్రి గారి భార్య పుట్టినరోజు వేడుకలకు అటెండ్ అవ్వడం తప్పు చేసింది ఎవరు, మెమో ఇచ్చింది ఎవరికి నాకు అర్థం కాలేదు. పోలీసులకి అంటే మంత్రి గారి భార్య వేడుకల్లో వాళ్ళు ఎందుకు పాల్గొన్నారు? వాళ్ళే పిలిచారు. ఎవరు పిలిచారు? మంత్రి గారి భార్యకి అవును ప్రాబ్లం అనిచినా కదా వెళ్ళింది. అవును అంటే అప్పుడు మంత్రి గారి భార్య తప్ప పోలీసు తప్ప? అంటే పోలీసులు విధుల్లో ఉండగా ఎలా వెళ్తారని కదా ఇప్పుడు మెమోలు ఇచ్చింది. మిగతా చోట్లన్నీ ఎందుకు పిలిపిస్తున్నారు? ఇప్పుడు అస్మిత్ రెడ్డి మంత్రి గారు పుట్టినరోజుకి వెళ్తే ఓకే, అది ప్రోటోకాల్. మంత్రి గారి భార్యకి వెళ్ళారు, ఎందుకు వెళ్ళాలి అసలు? పుట్టినరోజులకి ఎందుకు వెళ్ళాలి పోలీసులు? ఏంటి వాళ్ళ డ్యూటీ కాదు కదా. ప్రాక్టికల్ గా జరుగుతున్నది ఏంటి? నువ్వే ప్రతి నియోజకవర్గంలో ఉన్న అధికారులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట వినమన్నారు, వినకపోతే ఉద్యోగాలు ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పిన వాళ్ళకే పోస్టింగ్ వేశారు. అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళకి పోస్టింగ్ వేసాక వాళ్ళు విధేయత కాకుండా ఇంకెట్టుంటారు? అంతే, విధేయత లేదంటే పైరువీలు కోసం. అక్కడ కనుక మర్డర్ జరిగింది అనుకోండి, సూసైడ్ అని రాయమంటే రాస్తారు వాళ్ళు, లేదా శవాన్ని తీసి కాలంలో పడేసి డ్రోనింగ్ అని రాయమంటే రాస్తారు వాళ్ళు. అంతే. ఏ రోజైతే నువ్వు నీ వ్యవస్థలన్నీ కూడా రాజకీయ నాయకుడు చెప్పు చేతుల్లోకి రావాలని డిసైడ్ అయ్యావు, పచ్చబెళ్ళ పట్టుకుని ఏ ప్రభుత్వ ఆఫీస్ కన్నా వెళ్ళు, కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి నీకు గనక పని జరగకపోతే నా దగ్గరికి రా, వాళ్ళ సంగతి ఏందో తెలుస్తా అన్నారు. దాన్ని ఏమైనా ఆపారా? అచ్చెన్నాయుడితో ఏమైనా తప్పండి పొరపాటు అయ్యిందని చెప్పించారా? లేదా చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారు, కలెక్టర్ మీటింగ్, ఏమైనా చెప్పారా? ఎవడన్నా పచ్చబిళ్ళ పట్టుకుని వస్తే తాట తీయండి మీరు, ఏ బిళ్ళ అక్కర్లేదు, పచ్చబిళ్ళ వద్దు, నీళ్ళు బిళ్ళ అక్కర్లేదు, స్టఫండ్గా ఉండండి అని ఏమైనా చెప్పారా? అక్కడ కూడా కూర్చుని జగన్మోహన్ రెడ్డి అంత రాక్షసుడు అని ఉపన్యాసం ఇచ్చాడు ఆయన. ఆ హయాంలో అట్లాంటిది ఎట్లాగా కేసులు పెట్టాలి ఆయన చెప్పాడు ఆ రోజున. చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటి? వైసీపీ వాళ్ళని ఎలా గిరికిచ్చాలి అన్నది పరోక్షంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ రోజున లేని ఇష్యూ ఉదాహరణ చెప్పుకొచ్చింది అదే కదా బేసిక్ గా. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కేసుని ఎలా కట్టాలో, ఎలా ప్రచారం చేయాలి అది తెలుగుదేశం వాళ్ళే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అప్పుడే కదా ఎంపీడీఓని వేధింపులు అని చెప్పి ఏమని తేలింది? అది హనీ ట్రాప్ అని తేలింది. కానీ ఏం ప్రచారం చేశారు? స్వయంగా చంద్రబాబే మదనపల్లి స్వయంగా మనుషులు పంపించారు ఈయనే అక్కడికి. ఏం తేల్చారు ఇప్పటిదాకా? అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగ పనిచేస్తావు చేయవో నాకు అనవసరం. రోజు నువ్వు వైఎస్ఆర్సీపీ వాడిని వేధించు, వైసీపీ వాళ్ళ ఆర్తనాదాలు నువ్వు ఎంత తెప్పిస్తే నువ్వు అంత సిన్సియర్ అనే పరోక్ష సిగ్నల్ ఇచ్చాక స్వయంగా ఇంకేం నడుస్తుంది అక్కడ? డెమోక్రసీ అనే పాయింట్ ఎక్కడి నుంచి ఉంటుంది ఇక్కడ? కానీ అధికార పార్టీ పరువు పోవట్లేదా? తెలుగుదేశం పార్టీ పరువు తీయట్లేదా? ఇవన్నీ చూస్తూ ఉంటాయి. సింహం మావాడి సింహం అస్మిత్ రెడ్డిది ఎవరు పెట్టారో తెలుసా? వాట్సాప్ గ్రూపులో సొంత పార్టీ కార్యకర్తలు
సింహం ముందు తల వంచాడు, ఏంటి ఆడేవాడు ఆఫ్టర్ ఆల్ అని అది సగర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ మీరు అన్నట్టు పరుగు పోయినట్టు ఫీల్ అవ్వట్లేదే. అంటే బాబు గారు ఫీల్ అయ్యారేమో నేను అంటున్నా. అది కూడా పేపర్ ఫీలింగ్ అంటున్నా నేను. పేపర్ ఫీలింగ్ తప్పించి నిజమైతే అస్మిత్ రెడ్డిని పిలిచి ఏందా ఇది అని అడగాలి. లేదా ఇప్పుడు అతను ఏం చేశాడు, వీడియో కాల్ చేసి చూపించి రికార్డ్ చేసి అది వేసాడు, సిఐ నాకు క్షమాపణ చెప్పాడు. అట్లా పోనీ చంద్రబాబు గారు ఏమైనా వీడియో కాల్ చేసి ఏం అస్మిత్ రెడ్డి నువ్వు కుర్రోడు నువ్వు పెట్టండి పనులు చేయొచ్చా అని ఏమన్నా అడిగారు అయినా, అదేమన్నా రికార్డ్ చేసి చూపించారా? లేదా పోనీ అతన్ని పిలిచి మందలించారని ఏమన్నా చెప్పారా? లేకపోగా ఆ సదర్ సిఐని అట్లా క్షమాపణ చెప్పని అడిగింది ఎవరు? డిఎస్పీను లోకల్ పోలీసులే. ఇంకంటే ఏంటి అర్థం? పోనీ అదేమన్నా తప్పని చెప్పారా? ఇందులో మెమో ఇచ్చామన్నారు, కేక్ కట్ చేయించిన అక్కడ మరి మెమో ఇవ్వాలిగా. అట్టట క్షమాపణ చెప్పిస్తావు నువ్వని లేదు కదా. కేసుకి తీరుకి మారిపోతా ఉంటది. కేవలం మీరు ఎలా అనుకోవాలంటే ఈ రోజున రాష్ట్రంలో ధర్మం 4 పాదాల నడుచుచున్నది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటిరి, కడుపు నిండా భోంచేస్తున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. జగన్ అనే రాక్షసుడి నుండి రాష్ట్రం కాపాడబడినది. ఈ కాపాడబడిన రాష్ట్రంని దేవతలు పరిపాలించబోచున్నారు, పరిపాలించడం ప్రారంభించారు. భవిష్యత్తులో దైవ పాలన రాబోచున్నది, భగవంతుడి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం నడుచుచున్నది అని మనం అలా సైకలాజికల్ గా ప్రిపేర్ అయ్యి, లేదా మీరు ఏ హిప్నాటిస్ట్ దగ్గరకు వెళ్ళి అలాగే చెప్పించుకుని సైకలాజికల్ గా ప్రిపేర్ అయ్యారనుకోండి, చంద్రబాబు ఏంట్రా సీఎం అయ్యుండి కూడా సొంత వాళ్ళకి వార్నింగ్లు ఏమి ఇచ్చాడు అనుకుంటున్నారా? అదిరా జెన్యూనిటీ అంటే, మగాడంటే అదిరా. అదే జగన్ గారు ఉన్నాడు చూడరా అని మీలో మీరు ఫీల్ అవుతారు రేపు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు కంట్రోల్ తప్పుతున్నారు. నిన్న మంత్రులకు మార్కులు వేస్తానన్నారంట చంద్రబాబు నాయుడు గారు. దాని ఉద్దేశం ఏంటి? త్వరలో అన్న మళ్ళీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లాంటిది ఏమన్నా ఉంటుందా? మంత్రులు ఇలా సీన్ ఏం లేదు. ఆయన ఇంత ముందు 1995 నాటి సీఎం చూస్తారన్నారు కదా, అప్పుడు ఇట్లాగే ఇచ్చేవాడు. నెల ర్యాంకింగ్ వేసి అదేదో సంస్థ లేకపోతే ఈయన దగ్గర ఉన్న అసిస్టెంట్ తో ర్యాంకులు ఏవి ఇచ్చేవాడు. మంత్రికి ఒకటో స్థానం, 2వ స్థానం, 3వ స్థానం ఇట్లా ఈయన కొన్ని పారామీటర్స్ పెట్టేవాళ్ళు. ఒకటి టైంకి సెక్రటరీకి వస్తున్నాడు లేదా, పని చేస్తున్నాడు లేదా, ఎన్ని ఫైల్ క్లియర్ చేశాడు, అదే సందర్భంలో డిపార్ట్మెంట్ తో ఇంటరాక్షన్ ఎట్టా ఉంది, గ్రౌండ్ లెవెల్లో తన అడ్మినిస్ట్రేషన్ కారణంగా మంత్రివర్గం ద్వారా పని ఏం చేసి ప్రజలకి, ఇట్లాంటి ఒక 5-6 పారామీటర్స్ పెట్టి మొత్తం 10 పారామీటర్స్ పార్టీ వాళ్ళకి ఎట్లా పని చేస్తున్నాడు ఇవన్నీ కలిపి 10 పారామీటర్స్ పెట్టేసి దాంట్లో ఆయన మార్కులు వేసేవాడు. వేసేసి దాన్ని పేపర్లకు లీక్ ఇచ్చేవాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వీటిట్లలో 1వ ర్యాంకులో దేవేంద్ర గౌడ్, చిట్ట చివరి ర్యాంకులో సో మంత్రి అని చెప్పి రావడం, దానికి ఆయన మందలించాడు, బాగా మార్చుకోవాలన్నాడు. ఇట్లాగా అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒక గేమ్. ఇప్పుడు అసలు కావాల్సింది ఏంటి? తల్లికి వందనం ఏంటి? వాళ్ళ స్కూల్కి పిల్లలు పోవట్లేదు, డబ్బులు కట్టుకునే పరిస్థితి లేదు, లేదా గవర్నమెంట్ స్కూల్కి పోదామంటే అది ఎట్లుంటుందో తెలియట్లేదు ఇప్పుడు. లేదు అంటే కనుక నెల 1500 అన్నది ఆగిపోయింది. లేదంటే కనుక ఏడాదికి 15,000 రూపాయలు ఫిక్స్డ్ గా చేతికి వస్తున్నటువంటి దానికి బదులు వీళ్ళు 18,000 ఇస్తానని నెలకి 1500 అదేదో వస్తాను ఆశ పెట్టుకున్నారు, కనబడట్లేదు. ఇట్లాంటివన్నీ చర్చ రాకుండా ఉండాలంటే ఇది జరగాలి. అంటే చిన్న దెబ్బ మీద పెద్ద దెబ్బ కొడితే మొదటి దెబ్బ మర్చిపోతాం. అది ఇప్పుడు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను పూర్తిగా రద్దు చేయబోతోందా? నేను కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ పాత విధానంలోనే టెండర్ల ప్రక్రియ తీసుకురాబోతున్నాం అని చెప్పడం. ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినప్పుడు తమ ముద్ర వేసుకోవాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీసేసి తన ముద్ర వేసుకున్నాడు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫార్ములాకి సంబంధించిన వాలంటీర్లను తీసేసి ఈయన ముద్ర వేసుకుంటున్నారు. అలాగే పాత విధానాల్లో కంటే జగన్ తీసుకొచ్చినటువంటి విధానాలని ప్రజలు తిరస్కరించారని చంద్రబాబు గారు భావిస్తున్నారు. పాత విధానాలే కావాలనుకున్నారు, సెక్రటేరియట్లు వద్దనుకున్నారు, వాలంటీర్లు వద్దనుకున్నారు, అట్లాగే రిజిస్ట్రేషన్లు మన ఏరియాలో సచివాలయాల దగ్గర వద్దనుకున్నారు, అట్లాగే పీపీపీ కింద రోడ్లు కావాలనుకున్నారు. ఇట్లాంటివన్నీ అంటే ఈయన తెచ్చే ప్రతి సంస్కరణ కూడా జగన్ చేసిన పనికి ప్రతిదీ కూడా రివర్స్ పని. రివర్స్ టెండరింగ్ విధానం తీసేసేయడం, ఇవన్నీ కూడా జగన్ ఫార్ములాని కంప్లీట్ గా ప్రజలు తిరస్కరించారు, ఇంత దారుణంగా ఓడగొట్టారు. కాబట్టి ఆ ఫార్ములా ఏం కాదు, నా టైంలో ఉన్న ఫార్ములాలు కరెక్ట్ అని ప్రజలు భావిస్తున్నారు, కాబట్టి అదే కొనసాగిద్దాం అంటున్నారు. అంటే రివర్స్ టెండరింగ్ తీసేయడం ద్వారా మళ్ళీ ఇబ్బందులు ఏం రావా? అంటే మెయిన్ పోలవరం ప్రాజెక్ట్ వాడి పనే నడుస్తుంది, దానికి పోలవరానికి అదే రివర్స్ టెండరింగ్ ఏం చట్టం కాదు. అంటే దాని వల్ల ఎన్నికోట్లో కానీ మళ్ళీ కలిసి వచ్చింది అప్పుడు ఏమి లేదు. సరిగ్గా చెప్పాలంటే ఒకే టెండర్ 2 సార్లు వేయడం సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఈజీగా అర్థం అవ్వాలంటే ఒకడు ₹1,00,00,000 వేసాడు, ₹1,00,00,000 వేస్తే ఇంకోటేమో 1,20,00,000 వేసాడు, ఇంకోటి 1,20,00,000 వేసాడు. 1,00,00,000 కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అయింది. మిగతా వాళ్ళు కూడా 1,00,00,000
అంటే ఓ 99కి వేద్దాం అనుకుని ఉంటారు కానీ ఏమో వాళ్ళు అంత రేటు కదా అని ఓ రూపాయి ఎక్కువ వేసి ఉంటారు. రూపాయి ఎక్కువ వేయడం వల్ల పోయింది. ఇంతకంటే తక్కువ చేయగలనన్న నమ్మకం అతనికి ఉంది. కాబట్టి ఇప్పుడు టెండర్లు అయిపోయిన తర్వాత అతని చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఏం చేశాడు, ఒక ఫస్ట్ ఫేజ్ లో టెండర్ పిలిచేశాక అది కన్ఫర్మ్ అయిపోయాక సెకండ్ ఫేజ్ లో ఏం చేస్తున్నాడు, ఇది కాదు ఇదిగో ఈ ఫైనల్ ఈ టెండర్లలో నాకు ₹1,00,00,000కే చేస్తానన్నాడు, నువ్వు ఎంతకంటే తక్కువకి చేస్తావా? ఎస్ నేను 99కే చేస్తానండి. అప్పుడు ఈ కాంట్రాక్ట్ పొందినోడు కూడా నేను 97కే చేస్తాను ఇతనికి ఇస్తానండి. ఈ టెండర్ లో మద్యం పాలసీ మీద క్లారిటీ వచ్చిందా నిన్న? అంటే మళ్ళీ పాత టెండర్లు పాత విధానాలు కొనసాగిస్తానంటే మద్యానికి సంబంధించి కూడా రేపు పొద్దున్న టెండర్లకు పిలవబోతున్నారు అని సంకేతం. దానికి దీనికి అసలు సంబంధం లేదు. మద్యం అనేది పాలసీ విధాన నిర్ణయం. ఈ పాలసీ అంటే ఇది టెండర్లు తీసేశారు కదా మన జగన్ గారి హయాంలో ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం షాప్స్ అన్ని. ఇప్పుడు మళ్ళీ పాత విధానాలు తీసుకొస్తామంటే ఇంతకుముందు మళ్ళీ టెండర్లు పిలిచి అది ప్రభుత్వ విధానం అంటుంది. అది మద్యం విధానం వేరు, ఈ టెండరింగ్ విధానం వేరు. ఇది మిగతా పనులకు సంబంధించింది. అది మద్యం అనేది ఒక పాలసీ తీసుకుంటారు. పాలసీ అక్టోబర్లో అనౌన్స్ చేస్తా ఉన్నారు కదా. అవునవును, దాని గురించి ఏమి దానికి దీనికి సంబంధం లేదు. అంటే మొత్తం విధానాలు మార్చేయాలి అనే లక్ష్యం జగన్ మార్కు కోసమేనా, లేదంటే ఈ సచివాలయాలు లేదంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసేయడానికి కూడా పక్కాగా ఉన్నారా? వాలంటీర్ వ్యవస్థను అయితే 90% తీసేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే 3 నెలల వరుసగా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేదు. లేదా కొత్త వాలంటీర్లు ఏమైనా పెట్టుకుంటారా? అదే వ్యవస్థను తీసేస్తారా లేదంటే మారుస్తారా అది తేలాలి. నెంబర్ 1. రెండోది సచివాలయాల వ్యవస్థ, అది ఆల్రెడీ డిస్మాంటిల్ అయిపోయింది. దాన్ని తీసుకెళ్లి ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ గ్రౌండ్ లెవెల్ వర్క్ మారిపోయింది. కాబట్టి అక్కడేం ఉండకపోవచ్చు దాంట్లో. కానీ ఒకసారి కేంద్రం విషయంలో, పోలవరం విషయంలో కానీ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇస్తున్న వరాలు ఏంటి ఈ వారంలో? బేసిక్గా ఒకటి, రాష్ట్రంలో జరుగుతున్న పనుల్లో 100కి 80% కేంద్ర ప్రభుత్వం వల్లనే సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు 20% కూడా చేయలేకపోతున్నాయి. వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు, వీళ్ళకి వాళ్ళ పేరు చెప్పడం చేత కాదు. సింపుల్ లాజిక్ అనమాట. పోలవరం మొత్తం 10 పైసలతో సహా, మళ్ళీ నేను చంద్రబాబు గారు చెప్తున్నాను నేను 77% పూర్తి చేస్తాను. 77% పూర్తి చేస్తే ఇప్పుడు 12 లక్షలు ఎందుకు రావాలి? అప్పుడు 3 లక్షలే రావాలి కదా. 33,000 ఫిక్స్ అయినప్పుడు మరి అట్ట ఉంటుంది. ఇంకోటి, కేంద్రం లేట్ చేస్తే కేంద్రం ఇవ్వకపోతే నేను ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఏం ఖర్చు పెట్టాడు రాష్ట్రం తరపున ముందు ఖర్చు పెడతాం. ఇదేంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, పని మనం చేయిస్తాం, కాంట్రాక్ట్ మనం చేపిస్తాం, మేస్త్రి అనమాట. మనం పని అయిపోగానే డబ్బులు ఇస్తారు. బ్యాంక్ కోడ్ గనక మనం ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, ఇల్లు ఏం చేస్తాడు, పునాదులకి ఎంత, ఆ పైన ఎంత అట్లా ఇస్తాడు. ఇది కూడా సేమ్. కానీ గతానికి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్న వ్యత్యాసం చూస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి, బాబు గారు సీఎం గా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రాని చూస్తోందా కేంద్రం? ఇప్పుడు ఇది నాకు తెలిసి మనమే ఇంత ముందు కూడా చర్చించుకున్నాం. పోలవరం డిపిఆర్ అనేటువంటిది జగన్ హయాంలోనే ఓకే అయింది. ఈవెన్ జలమండలి ఓకే కూడా చేసేసింది, ఆర్థిక శాఖ కూడా ఓకే చేసింది. క్యాబినెట్ అప్రూవల్ ఒక్కటే ఆగింది ఆ టైంలో, ఎందుకంటే అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసింది కాబట్టి. దాన్ని ఇప్పుడు కల్పించారు. ఇప్పుడు ఇది కనుక 55,000 కోట్లకి తీసుకెళ్ళి ఉంటే చంద్రబాబు గారి ముద్ర, ఆయన మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి, కేంద్రంలో ఉన్నారు కాబట్టి అన్న. పాతది అప్పుడు జగన్ చెప్పినటువంటిదే కన్ఫర్మ్ అయితే, జగన్ మోడీ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు చెప్పింది. అప్పుడు ఆ తర్వాత దశల వారికి ఈ దశ అయిపోయింది, ఆ దశ అయిపోయింది అని విన్నాం, చూసాం మన పత్రికల్లో. ఇప్పుడు ఇవాళ అయ్యిందేంటి, సేమే, ఇంకో 300 కోట్లు తగ్గించి మరి ఇస్తున్నారు అక్కడ. కాబట్టి అక్కడ దీంట్లో చంద్రబాబు గారి ముద్ర ఏం లేదు. ప్రతి రూపాయి మోడీ సర్కార్ ఖర్చు పెడతానంది. జగన్ ఉన్నప్పుడు పెట్టారు, ఇప్పుడు పెడుతున్నారు. అంటే 2 రోజుల నుంచి బాబు సాధించారు అనేది మీరు చూసే ఉంటారు, టీడీపీ సోషల్ మీడియాలో బాగా వస్తుంది. ఈ నెల కేంద్రంతో మాట్లాడిన తర్వాత రోడ్లు శాంక్షన్ అయినాయి, ఈ నెల మాట్లాడిన తర్వాతే రాజధానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేస్తున్నారు, పోలవరం కూడా పూర్తి చేసేస్తారు. నేను కూడా 2025 27 అది చెప్పేశారు, ఇంకా మేము చేసి ఇచ్చేస్తాం అనేది. అంటే స్పెషల్ ఇక్కడ ప్రత్యేక చూపు కేంద్రానికి ఆంధ్ర మీద ఉందా అంటున్నాను. అది సంతోషమే కదా, ఆ ముక్కనన్నా ఫీల్ అవ్వమనండి. ప్రత్యేక చూపు ఎప్పుడు ఉంది ఆంధ్ర మీద, ఎప్పుడు బాబు గారి వల్ల అది ఇంకా పెరిగింది అంటే. నేను అంటూ జగన్ గారి దగ్గర లేని ఇప్పుడన్నా ఫీల్ అవుతున్నారు కదా, ఇదే మొక్క చివరి రోజు దాకా ఉండని ఏంటంట. ఇదివరకు కూడా ఇట్లాగే ఇచ్చారు 4 ఏళ్ళు, ఇచ్చాక తీసేసిన రోజున ఎట్లా అన్నారు. అప్పుడు పోలవరానికి ఇప్పుడు ఏమని చెప్తున్నారు, అప్పట్లోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. మరి అప్పుడు 5 పైసలు కూడా ఇవ్వలేదు పోలవరానికి అని ఎవరు చెప్పారు? మనం చెప్పాము, ఆయన చెప్పారా? ఆ రోజున 5 పైసలు కూడా ఇవ్వలేదు, రాష్ట్రం డబ్బులు ఖర్చు పెట్టాం, 1 పైసా ఇవ్వలేదు అని అన్నారు లేదా? మరి ఇప్పుడు ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు లెక్క పాతది కూడా ఇచ్చారంటున్నారు. ఏ రోజు ఆ రోజే లెక్కగా ఉంది. ప్రాక్టికల్ గా ఏంటంటే, రోడ్లు హైవేస్ నువ్వేం అడిగితే అది అమరావతికి ఆ రోజునే ఇస్తానంది మోడీ సర్కార్.
ఇస్తానంటే డిపిఆర్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదని నేను ఇంతకుముందే చెప్పినట్టు రింగ్ రోడ్డు కాన్సెప్ట్ అనమాట. రింగ్ రోడ్డు పక్కకి ఊరంతా వచ్చేస్తుంది, ఆ 29 గ్రామాల వాళ్ళు సక్సెస్ కాదన్నటువంటి ఉద్దేశం. ఈ ట్రిప్ అట్లా కాకుండా తొందర క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. కేంద్రం అప్పుడు వేసేసినాయే కదా ఫ్లైఓవర్లు, వీళ్ళు ఏం కట్టించారని. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అటు ఇటు, తర్వాత మచిలీపట్నం హైవే ఇవన్నీ వేసినాయి కేంద్రం కదా. ఇప్పుడు కూడా కేంద్రం బోర్డు వేస్తుంది. తిరుపతి దగ్గర రోడ్డు పడుతుందా, ఇటు పక్కన మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర రోడ్డు అప్పుడు వేసిందే కదా, అది పూర్తవుతుందా ఫ్లైఓవర్ అవన్నీ. కాబట్టి జరుగుతున్నవన్నీ కేంద్రం చేస్తూనే ఉంది. వాళ్ళకి చెప్పుకోవడం చేతక చెప్పిన వార్తలు రాయరు. అదే సందర్భంలో ఇంతకుముందు వైసీపీ వాళ్ళు మేం చేయించామన్నారు, అది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మేం చేపిస్తున్నాం అని చెప్తున్నారు అంతే. ఈ వారంలో మరో హాట్ టాపిక్ అల్లు అర్జున్ వివాదం. ఒక రకంగా జనసేన నేతలు అనవసరంగా ఇరుక్కుంటున్నారా, లేదంటే అల్లు అర్జున్ని అనవసరంగా కెలుకుతున్నారా? దానికి ఇప్పుడు మెగా కుటుంబం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందా? వాళ్ళు సమాధానం ఏం చెప్పరు. చెప్పేటట్టయితే మొదటి దశలోనే ఆపేయాలి. పైకి లేపాలన్నా దించాలన్నా వాళ్ళకి తెలుసు, తెలియనంత అమాయకులేం కాదు. కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. బేసిక్గా అయితే వాళ్ళ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా ఆగిపోంటారు అంటే ఆగిపోతారు, ముందుకు వెళ్ళమంటే ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి నెగిటివ్గా బాగా చేసేవాళ్ళు. ఆగిపోంటారా మీరందరూ జగన్ మీదనే పడండి అంటే ఆగిపోలేదా? పైనుంచి ఒక మాట అంటే దాన్ని శిరసానమామి అని నమస్కరించి అమలు చేసేటటువంటి పూర్తి విధేయత కలిగిన కార్యకర్తలు ఒక జనసేనకు సొంతం. తెలుగుదేశంలో కూడా అంత ఉండరు. తెలుగుదేశంలో కూడా కొంచెం అసంతృప్తి నిర్లిప్తి ఉంటుంది, కానీ ఇక్కడ అట్టగే ఉండదు. ఉంటే వెంటనే తీసేతలు పడేస్తారు. ఆ స్థాయిలో ఉంది. అట్లాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తామంటే ఎవరిని ద్వేషించినా, ఇంతకుముందు జగన్ ద్వేషించినా ఎవరిని ద్వేషించినా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే వాళ్ళ నాయకులు కానీ అభిమానులు కానీ చేస్తారు. ఇక్కడ అల్లు అర్జున్ అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఈయన మీద ఎంత ద్వేషం వెళ్ళగక్కడం, అది కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే. అది పాపం అతన్ని ఎవరు అడిగారు సమాధానం చెప్పాడంతే. బేసిక్గా ఏంటంటే జనసేనలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఫస్ట్ ప్రజాప్రతినిధి కంటే కూడా పార్టీ అభిమాని కంటే కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, చిరంజీవి అభిమాని. అవును. కాబట్టి వాళ్ళ అభిమానం కోసం అక్కడ విధేయత ప్రదర్శించాలి. ఇప్పుడు అల్లు అర్జున్ అనేటువంటి అతను ఒక్కటంటే ఒక్క మాట చిరంజీవి గురించి నెగిటివ్ మాట్లాడలే, ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ మాట్లాడలేదు. కానీ అతను ఎందుకు నెగిటివ్ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు అంటే తమ నాయకుడు దృష్టిలో పట్టడానికి. అది కంట్రోల్ చేయాల్సిన నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సైలెంట్గా ఉన్నారంటే ఏంటి, ఎంకరేజ్ చేస్తున్నారు అర్థమవుతుంది. లేదా అసలు ఈ గొడవ అంతా ఏంటని చెప్పి అడగాల్సినటువంటి చిరంజీవి ఏమి నోరు మీదకు లేదు అంటే అర్థం ఏంటి, ఇది లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మా నాయకులు లైట్ తీసుకున్నప్పుడు మా నాయకుడిని కోరుకున్నట్టు ఉండనోడు అంటే మా మెగా హీరో అని ముద్ర వేసాం కాబట్టి ఆడు మాకు బానిసలాగానే ఉండాలి. ఫస్ట్ చిరంజీవి అనాలి. ఇప్పుడు సాయి ధరం తేజ్ అయినా లేకపోతే వరుణ్ తేజ్ అయినా ఎవరి సినిమాలు చూడండి, ఫంక్షన్ ఆ సినిమా ఫంక్షన్ గురించి మాట్లాడేది 40 నిమిషాలు, 60 నిమిషాలు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళ గురించినే మాట్లాడాలి, వీళ్ళ గురించినే చప్పట్లు కొట్టాలి, వీళ్ళ గురించినే నినాదాలు ఉంటాయి. అట్లాగే ఉండాలి ఇతను కూడా. అలా ఉంటే నువ్వు మాకు విధేయుడివి, మా హీరోకి. అలా లేకపోతే నువ్వు అహంకారివి, నువ్వెంత నీ బతికెంత. కాబట్టి అది సాధారణంగా నాకు చిన్నతనంలో నేను చూసినటువంటి హీరోల యొక్క అభిమానుల యొక్క నైజం. ఇప్పటికి కూడా ఏళ్ళు మారిపోయినాయి కానీ నా వయసు 50 దగ్గరకు వచ్చేసింది, కానీ ఇక్కడేం బుద్ధి ఏం మారలేదు తరాల్లో కూడా, ఇప్పుడు అర్థమవుతుంది అంతే. ఫైనల్ గా హైదరాబాద్ ప్రస్తుతం వణుకుతోంది. హైడ్రా లాంటి ఒక ఏజెన్సీ వచ్చిన తర్వాత అది రేవంత్ రెడ్డి గారి క్రెడిట్, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం, మిగిలిన పార్టీలు అన్నీ కూడా స్వాగతించదగ్గదే అని అనుకోవాలా? రేపొద్దున అటువంటి హైడ్రా లాంటిది ఏపీలో కూడా రాబోతోంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే ఇబ్బందులు పాలవక తప్పదా? ఒక రాజకీయ కోణం ఉందా ఇందులో, రాజకీయ కుట్ర ఉందా, లేదంటే నిజాయితీగా జరుగుతుందా? బేసిక్గా జువ్వాడ ఫామ్ హౌస్ను కోల్చాలంటే ముందు ఒక సిస్టమ్ తయారు చేయాలన్నట్టు చేశారు. నాగార్జున గురించి ఇంత ముందు 2-3 సార్లు స్వయంగా రేవంత్ మాట్లాడాడు కాబట్టి, ఇంకోటి నాగార్జునకి ఇటు చంద్రబాబు గారికి ఆబ్లిగేషన్ లేదు, అటు రేవంత్ రెడ్డికి ఆబ్లిగేషన్ లేదు. నాగార్జున అనేటువంటి వ్యక్తి జగన్తో సన్నిహితంగా మెలిగాడు, కేసీఆర్తో సన్నిహితంగా మెలిగాడు. కాబట్టి అతనికి మనం పెద్దగా లెక్క కాదు, మనకి అతను పెద్ద లెక్క ఆబ్లిగేషన్ కాదు. ఒక్కరిని టార్గెట్ చేయడానికి ఒక సంస్థ ఏదో అదే రేసుగుర్రం సినిమా అనుకుంటా, అందులో మద్దాల శివారెడ్డిని టార్గెట్ చేయడానికి ఇలాగే ఒక స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని తయారు చేస్తారు. ఓకే, అలా అని కాదు, కానీ ఆ టైప్ లో ఇమీడియట్ గా రావడం, ఇమీడియట్ గా నోటీసులు ఇవ్వడం, కోలుకొట్టేస్తారు. నాగార్జున కోసం చేయట్లేదు, అది జువ్వాడ ఫామ్ హౌస్ కోల్చాలి. ఇక్కడ 4 కోణాలు ఉన్నది. నెంబర్ 1,
కొత్త మార్కెట్ సృష్టించాలి. రియల్ ఎస్టేట్లో కొత్త మార్కెట్ సృష్టించాలి. మిగతా వాళ్ళందరూ దొంగలని చెప్పాలి. చెప్పాలి అంటే ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ముచ్చెర్లకు పోవాలి ఇక్కడి నుంచి. అదే సందర్భంలో ఇక్కడంతా ఎందుకు పోతున్నారంటే చెరువులన్నీ మింగేశారు కాబట్టి అని చెప్పాలి. చెరువుల్లో నీళ్లు అన్ని వీళ్ళు వాడేవన్నీ మురికి నీళ్ళని అందులో పోతున్నాయి అన్నట్టు. ఇప్పుడు మరి హైదరాబాద్ మురికి నీళ్ళని ఎక్కడికి పోతున్నాయి నాకు తెలియక అడిగితే మూసీ నదిలోకి కానీ హుస్సేన్ సాగర్లోకి కానీ పోతాయి. మరి ఇంకా అప్పుడు ప్రభుత్వం హుస్సేన్ కూడా ఒక కాలవే కదా, మూసీ కూడా నదే కదా, మరి దాంట్లో గట్టపోతున్నారు మీరు. అక్కడ లేని ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ చెరువుల్లో? నువ్వే ఒక వ్యవస్థ ఉండాలి కదా. ఓకే, చెరువులోకి ఆక్రమించకూడదు, డ్రైనేజీ వ్యవస్థ పోకూడదు. మరి నువ్వెట్ట పంపిస్తున్నావు చెరువుల్లోకి నీళ్లు ఉన్నాయన్నీ? ప్రభుత్వంగా దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ చేసిందా? చేయలేదు కదా. రెండో కాన్సెప్ట్ ఏంటి? హైడ్రా ఫస్ట్ నాగార్జునది ఒకటి, అంటే అంత ముందు కూడా కొట్టేశారు. ఒకప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇట్లాగే మధ్యతరగతి దిగు మధ్యతరగతి జోలికి పోరు. మధ్యతరగతి వాళ్ళే కొట్టేస్తారు. వాడు లబోదీపం అని ఏడుస్తాడు తప్పించి, వాడు ఏడిస్తే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు. అందరు కలిసి బయట కూర్చుని ఆడవలసింది తప్పించి ఏం లేదు. కాబట్టి మధ్యతరగతి వాళ్ళు టార్గెట్ చేసి అయ్యప్ప సొసైటీ వాళ్ళే కొట్టారు. అప్పుడు ఎవరి కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు వీళ్ళ కొట్టి చూపెడుతున్నారు. ఒక రకంగా ప్రతీకారం. అంటే నోటీసుల వరకు అవుతుంది. ఇది బెదిరింపు అయినా నిజంగా కూల్చివేతలు అనేది అంతా అదొక డేరింగ్ చేస్తారు, అంత డేర్ స్టెప్ తీసుకుంటారు. ఇప్పుడు నాగార్జున అది కూల్చారు కదా, మరి సలకం చెరువు ఎందుకు కూల్చలేదు? నోటీస్ ఇచ్చారట, టైం ఇస్తారట. మరి అదే టైం నాగార్జున కూడా ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వాల? అంటే మధ్యతరగతి ప్రజలు సామాన్యుల జోలికి రావడం అంటే రాజకీయ నాయకులు. మరి అన్న అపార్ట్మెంట్ ఎందుకు కూల్చారు? మధ్యతరగతి వాళ్ళు కదా. మరి వాళ్ళదే. ఇప్పుడు ఇది మధ్యతరగతే, మరి అది కదా అసలు మధ్యతరగతి. అపార్ట్మెంట్లు కూల్చారు, బిల్డింగ్లు కూల్చారు, ఇండివిజువల్ హౌసెస్ కూల్చారు, ఫామ్ హౌస్లు కూల్చారు. వాళ్ళు దిగు మధ్య తరగతి కాదు కానీ ఎగువ మధ్య తరగతి కదా వాళ్ళు కూడా. మరి ఇక్కడ వీళ్ళేంటి స్పెషల్? ఈ సలకం చెరువు అనేటటువంటిది ఏమి పేదవాళ్ళది కాదు, మధ్య తరగతి కాదు, రిచ్దేగా ప్లేసు. దాంట్లో చదువుకుంటున్న వాళ్ళు పూరై ఉండొచ్చు, కానీ బిల్డింగ్ కట్టిన వాళ్ళు లేదా. ఇప్పుడు అదేంటది దుర్గం చెరువు, అందరికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడం ఎందుకు? కూల్చేయాలిగా నువ్వు. ఎన్కన్వెన్షన్ కూల్చిన వాళ్ళు ఎందుకు కూల్చరు? 30 రోజుల ముందు నోటీసులు ఇచ్చి తర్వాత కూలుస్తామని చెప్తున్నారు వాళ్ళు. దానికి మరి ఎందుకు ఇవ్వాలి అట్లా? దానికి ఇమీడియట్ కూల్చేసి మరి అంటే ఇక్కడ నోటీస్ ఇస్తే కోర్టుకి వెళ్తే లబ్ధి పొందుతారని ముందుగానే కూలగొట్టేశారు ఇక్కడ. ఇక్కడ అట్లాగే ఇవ్వాలి కదా మరి, ఇక్కడ కూల్చాలి కదా మరి. వీళ్ళకి నోటీసులు ఇవ్వడం ద్వారా కోర్టుకి వెళ్ళడానికి ఆప్షన్ ఇచ్చారు. ఎందుకు? సాఫ్ట్వేర్ కంపెనీలు అందరూ రేపు పొద్దున మానేస్తారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీల ఏరియా దుర్గం చెరువు అంటే మొత్తం అదే. నేను చెప్పాను కదా, ఫస్టే చెప్పా, సెక్రటేరియట్ కూడా నోటీస్ ఇచ్చుకోవాలి. FTL లెవెలే కదా ఏరియా, బఫర్ జోన్. FTL అవ్వదు కానీ బఫర్ జోన్ అవుతుంది. మరి బఫర్ జోన్ అయినప్పుడు దానికి కూడా ఇవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి ఏజెన్సీని తెస్తారా? ఏం లేదు. వీటిలో ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల యొక్క లేదంటే కనుక గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి కనుక ఈ వ్యవస్థ పెడితే మొదట్లో సంతోషం ఉంటది. నేను చెప్తున్నాను కదా, ఇలాంటివన్నీ ఫస్ట్ లో హీరోయిజం, తర్వాత విలనిజం. ప్రత్యక్ష సాక్ష్యం మన ఆంధ్రాలో చూసింది ప్రవీణ్ ప్రకాష్. ఒకప్పుడు రోడ్లు కూలగొట్టి అక్రమాల నిర్మాణాలను కూలగొట్టి రోడ్లు వేసిన రోజున ఆయన హీరో. చివరికి ఆయన వెళ్ళిపోయే రోజున ఏమయ్యాడు? ఇలా నివాళికి కూడా ఆదానం చేసి చూపెడుతున్నారు. ఈ అయినా అంతే. ఫైనల్ గా ఏంటంటే ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కడ అమనాభూతులు తిట్టుకుంటారు. అదే సమయంలో దాన్ని ఇవాళ పొగిడిన వాళ్ళు అందరూ ఎవడు పట్టించుకోడు. సజ్జనార్ పరిస్థితి చూడండి, ఎన్కౌంటర్ చేసిన రోజున హీరో. ఇవాళ ఆయన శాఖాపరంగా చర్యలు ఎదుర్కొంటుంటే ఏమైంది? కాబట్టి అధికారులు అనేటటువంటి వాళ్ళు వీటిట్లలో చట్టబద్ధత, నువ్వు జీవోయి నేను చేస్తా, ఆర్డర్ నేను చేస్తా అని చెప్పి సిస్టమ్ పెట్టాలి. ఇక్కడ ఆర్డర్ ఎవరు ఇచ్చారు? టోటల్ జీవో ఇచ్చేసారు, అక్రమ నిర్మాణాలను కూల్చారు. అట్లాంటప్పుడు ఇక నోటీస్ ఇవ్వద్దు, లేదా అక్రమ నిర్మాణం అన్న ప్రతిదానికి నోటీస్ ఇచ్చి ఇన్ని రోజులు టైం ఇచ్చి కూల్చని చెప్పాలి. అదేం ప్రొసీడింగ్ ఇవ్వకపోబట్టినే కదా కన్వెన్షన్. లేదా ఇంతకు ముందు కొన్ని భవనాలు కూల్చేశారు కదా, అప్పుడు ఇవన్నీ కూల్చి ఇప్పుడు నోటీస్ ఇవ్వడం ఏంటి? అంటే దారి తప్పేసింది అక్కడ. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవట్లేదా రేవంత్ రెడ్డి గారు? ప్రజల యొక్క పాజిటివ్ మనకేంటంటే ప్రతి ఒక్కడికి కూడా ఎర్ర లైట్ వేసినప్పుడు నేను ఒక్కడిని ముందెళ్ళినా పట్టించుకోకూడదు. నేను అక్కడ నుంచి ఉండగా నా పక్క నుంచి ఇంకోటి వెళ్ళాడంటే మాత్రం ఆయన కొట్టుకోవాలి. ఇది సహజ సిద్ధమైనటువంటి ఈర్ష్య, అసూయ. మనకంటే ఒకడు బాగుపడ్డాడు, ఆ కొడుకులు బిల్డింగ్లు కూల్చిపడేసాడు రా, ఆర్డర్ మగాడంటే ఈడింటిని కూలుస్తున్నాను అనుకో అన్యాయం అంటారు. బేసిక్ గా HMDA వాడు అప్రూవల్ ఇచ్చాడు, GHMC అప్పించింది, ఇది చేశారు.
ఎంత చేసిన తర్వాత కూలిస్తే నష్టపోయింది కొన్నోడు, అంతే. అమ్మినోడు బాగానే ఉన్నాడు, పేరేమో రేవంత్ రెడ్డి, అదే కదా, మునిగినోడు సామాన్యుడు. అవును. అది ఎట్లా పరిష్కారం? సీఎంలు ఆలోచించుకోవాలి ఎప్పుడు, 2 రాష్ట్రాలు సీఎం. రైట్, చూద్దాం. మొత్తానికి నిజంగా హైడ్రా లాంటిది ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుందా లేదనేది ఒక భయం. 2 రాష్ట్రాలు ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారిన అంశం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అయోమయంలో పడిందా, ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందా, రాజీనామాల పరం అయితే కొనసాగుతుంది, ఎలా బయటపడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది ఇక వచ్చే వారం వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.